మామగారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి మంచి అంటే ఆనందకరమైన ఈవెంట్లే కాకుండా ఎవరింట్లో ఏదైనా పొరపాటున విషాదం జరిగింది అనుకోండి, ఆ ఈవెంట్లు కూడా మేము దగ్గర నుండి చూసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇంట్లో ఎవరన్నా పోయారు అని అనుకోండి, దాన్ని చాలా గ్రాండ్ గా చేస్తాం అన్నమాట. మొన్న మధ్యన మాకు ఇలాగే ఒక ఈవెంట్ వచ్చింది అన్నమాట. ఎవరో ఒక బామ్మగారు పోయారు, అక్కడికి వెళ్ళి మా వాళ్ళు గ్రాండ్ గా ఈవెంట్ జరిపారండి. మామూలు కాదు, చాలా అద్భుతంగా జరిగింది. మీరు కావాలంటే ఒకసారి చూడండి, మా వాళ్ళు చూపిస్తారు. ఇది చూసిన తర్వాత మీ ఇంట్లో ఎలాంటి ఈవెంట్లు జరిగినా, శుభకార్యాలు జరిగినా అశుభకార్యాలు జరిగినా ఏది జరిగినా సరే మాకే ఇస్తారు, మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ చూపిస్తాం. బామ్మగారు అంటే రండమ్మా. ఏంటిరా ఏం జరుగుతోందిరా? అయ్యయ్యో బామ్మగారు పోయారా గైస్? ఎట్లా చచ్చిపోయిండురా? చచ్చిపోయాడు. అమ్మా నాయమ్మా, నువ్వు ఉన్నన్ని రోజులు ఎవరికి పుట్టెడు పువ్వ పెట్టలేవే. నాయమ్మా, అబ్బో నారాయణ. మీ ఈవెంట్లు అన్ని బాగున్నాయి కానీ శవానికి రూపాయి కాసు పెట్టాలి లేదు. అయ్యో శవం కళ్ళు తెరవదయ్యా, ముయ్యిండురా. అంత ఈవెంట్ బాగా చేస్తా కానీ శవాన్ని ముక్కులో దూదులు లేవండి, శవాన్ని ముక్కులో దూదులు లేవండి. నిన్న నేను ఎన్ని దూల పనులు చేసినా ఒక్క మాట కూడా అనలేదురా. ఎందుకురా? నిన్న మౌన రాజం అంటారా? వీళ్ళందరూ మన స్పెషల్ ఆర్టిస్టులు అండి. యూఎస్ నుంచి వచ్చాడు, కొంచెం స్పెషల్ ఎఫెక్ట్లు ఎక్కువ ఉంటాయి ఆడికి. ఇదే కాదండి, ఇలాంటి ప్రోగ్రామ్ కి మంచి సింగింగ్ కూడా పెడతాం మేము. జనరల్ అందరూ విషాద పాటలు పెడతారు కదా, మేము ఆనందంగా పంపించాలని చెప్పనని మంచి పాటలు మామూలుగా ఉండదు. మా దగ్గర ఒక అద్భుతమైన సింగర్ ఉన్నాడు, రే అశోక్. ఆయన దొరకడండి, ఇక్కడ కాదు ఎక్కువ బ్యాంకాక్ లో ఉంటాడు. ఈ ఫ్రీ డేట్లు చూసుకొని అప్పుడు చనిపోతూ ఉంటారు అందరూ. తగులు కూడా మన గ్రాండెస్ట్ ఏంటో తెలియాలి అందరికి. మామూలుగా ఉండదు. రెడీ B22. 1 2 3 4 బతుకున్నప్పుడు దండం పెడతా, సచ్చాక పిండం పెడతా, కవ్వేసి బందే పెడతా ఓబామా. ఇంట్లోనే ఫోటో పెడతా, నీ ముందు దీపం పెడతా, అగరొత్తులు పోగే పెడతా ఓబామా. ఇప్పుడు దాకేమో కానీ ఇప్పుడైతే నిజంగానే తెచ్చాడు. ఇందా నుంచి కొబ్బరి ఎట్టేస్తున్నాడు ఇక్కడే. ఇంకోటి వాళ్ళ రెడీ రెడీ మామూలుగా ఉండదు. రెడీ 1 2 3 4 ఆడి కుడి భుజం మీద పాడి, ఆ పాడి మీద ఉన్నది బాడీ, మా బామ్మ పోయింది పైకి, అది రమ్మంటే రాదుర కిందకి. వాడి కుడి చేతిలోన కుండ, ఆ కుండలోన పుల్లల మండ, దాని పొగతో ఊరంతా నిండా, దాని ఫోటోకి వేసాం దండ. బూడిదా బూడిదా బూడిదా, అది కాలాక మిగిలేది బూడిదా. దర్యా దర్యా దర్యా, అది పోయాక తిరిగి ఇంకా రాదయ్యా. రాదయ్యా కమర్ ఎవరిబడి సే. రీసెంట్ హిట్ బాగుంటా పవర్ స్టార్ గారిది. బామ్మా బామ్మా లోకానికి తెలుసా నీ అమ్మా, బామ్మా బామ్మా చచ్చిపోతే చాలి జన్మ, పాడి లేపేసి సాటికి మోసేసి ఆస్తి మొత్తం మేం దొబ్బేయమా. సావరాదే 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 సావరాదే. సూపర్. అరే చూడండి మన శ్రీదేవి బామ్మ బ్రతికిందిరా. చూసారా మా పాటలు మా ఆటలు చూసి అమ్మగారు కూడా లేచారు. ఏంటి చచ్చిపోయిన వాళ్ళు బతికారా? మరి అదండి మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఉన్న పవర్. మీ ఇంట్లో ఏమన్నా ఈవెంట్ ఉంటే చెప్పండి మాకు, ఇలాగే మొత్తం అందరం వచ్చి. సర్లే మా అక్క పెళ్ళి ఉంది, చూద్దాం అన్నారు. చాలా ఇంకా మేము ఫిక్స్ అయిపోతాం. సూపర్, వెల్ డన్, సూపర్ సూపర్ జాబ్ గైస్. హ్యాపీగా కూర్చోండి. ఈవెంట్ వచ్చిందిరా. ఏయ్
ఏదో లెటర్ వచ్చిందిరా ఒకటి. ఈ రోజు జాతరలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాం, దమ్ముంటే కాపాడు. ఎవడు రైడు మనకే ఛాలెంజ్ చేశాడు, ఖచ్చితంగా ఆ అమ్మాయిని నేనే కాపాడతారా? అమ్మాయి అంటే ఎగబడతావు, నువ్వు కాపాడతావా? మనం ముందు జాతరకి వెళ్ళాలి. జాతరలోనే వాళ్ళందరూ ఉంటారు. నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా కిలకిల నవ్వేలే వేస్తావేవలా సరలే పోనీ అంటూ వెళితే నేనలా చిటపటలాడి చిందే వేస్తావేంటలా నా కళ్ళు మొత్తం వాళ్ళ మీదే ఉన్నాయి. దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ చురాయే నీంద్ ఉడాయే కౌన్ యే హర్ పల్ అతని చేతిలో నుంచి ఐస్ క్రీమ్ కనుక తీసుకోగలిగితే వాడికి మంచి గిఫ్ట్ ఈ జాతరలో. నీకు ఎక్కడో పొడుస్తాడు. ఆ కోను ముక్కుకు తగిలిందంటే ఇంత లావున వస్తుంది. ఇదిగో నిన్నైతే పెట్టి లేపుతాడు ఎట్లా. ఒక చోట ఉండడు. ఇద్దరు గేమ్ ఆడతారు. నిలబెట్టిన వాళ్ళు సేఫ్, నిలబెట్టకపోతే వాప్. అబ్బా అన్నా నీ సీట్ అనలేదు. ఒక్కోసారి పడి లేస్తుంది అది. చూడు నువ్వు ఒకసారి. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా. వాళ్ళతో మనకెందుకు? మామూలుగా చూస్తున్నా, ఎందుకు ఆతృత? నువ్వు కోరుకున్న బెలూన్ కొడతా. ఏ కలరో చెప్పు. రెడీయా? ఏంటి అది వెనకపోయిందా? ఇప్పుడు చూడు. హలో, బ్లూ అన్నావు, పింక్ కాదు. ఏది పింక్? నువ్వు కనుక మేము చెప్పిన కలర్ బెలూన్ కొడితే ఫ్యూచర్ లో నీ లవ్ సక్సెస్ అవుద్ది. ఓకే, అది పగులుతుందేమో అని నీలో ఒక బ్లషింగ్ చూసా నేను. అసలు ఎవడాడు? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తా, ఎస్ మీ ఓడైతే కాదు.